రజతోత్సవాలను ఇంత భారీగా ఏర్పాటు చేసుకోవడంలో తెలంగాణ ప్రజల విజయాన్ని ప్రపంచానికి చాటాలనేటటువంటి ఉద్దేశం మాకున్నది. తెలంగాణ రాష్ట్రంలో అసలు అస్తిత్వం అనేటటువంటిదే అదృశ్యమైపోతున్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ వాళ్ళం, తెలంగాణ వాదులం, మాది తెలంగాణ, మేము తెలంగాణ వాళ్ళం అని మర్చిపోతున్నటువంటి సమయంలో 2001లో కేసీఆర్ గారు పిడికిలు బిగించి బయటకు వచ్చి ఇది మన తెలంగాణ భాష, యాస, ఇది మన పాట, ఇది మన పండుగలు, ఇది మన సంబరాలు, ఇది మన తెలంగాణ తల్లి అని మొత్తం బిడ్డలందరికీ కూడా తెలంగాణ తల్లిని పరిచయం చేసి అందరిలో కూడా పోరాట స్ఫూర్తిని నేర్పినారు. తెలంగాణ వాదాన్ని ప్రజల్లో నిలబెట్టినటువంటి పార్టీ ఈ బీఆర్ఎస్ పార్టీ. అందుకోసమే ఇవాళ 25 వసంతాల పండుగను సంబరంగా చేసుకోవాలి. చరిత్ర తెలిసినోడే భవిష్యత్తు నిర్మించుకోగలుగుతాడని ఇవాళ ఈ సంబరం జరిగేది తెలంగాణ నవ యువకుల కోసం. వారికి మన పోరాట పటిమను, పోరాట చరిత్రను తెలియజేయడం కోసం ఈ సంబరం జరుగుతూ ఉన్నది. అందుకే పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ఈ సంబరానికి తెలంగాణ యువత అంతా కూడా కదిలి రావాలని చెప్పి ఈ వరంగల్ గడ్డ నుంచి మేము పిలుపునిస్తా ఉన్నాం. ఈ ఎల్కతుర్తి సభ కూడా తెలంగాణ చరిత్రలో ఖచ్చితంగా ఒక మైలురాయిలాగా నిలబడిపోతుంది అనేటటువంటి విషయాన్ని మనందరం కూడా చూడవచ్చు. ఇది ఒక తెలంగాణ కుంభమేళలాగా జరగబోతా ఉంది. మొత్తం 50 మంది తెలంగాణ బిడ్డలు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేత వంచింపబడ్డటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ సభకు రావాల్సిందిగా మేము ఆహ్వానం పలుకుతా ఉన్నాం. మా ఆడబిడ్డలకు కాంగ్రెస్ పార్టీ 2500 ఇస్తామని మోసం చేసింది, తులం బంగారం ఇస్తామని మోసం చేసింది, చిన్న పిల్లలకు, ఆడపిల్లలకు 18 ఏళ్ళు నిండితే స్కూటీలు ఇస్తామని మోసం చేసింది. ఆ మోసపోయినటువంటి బిడ్డలందరూ కూడా ఈ సభకు మీరు ఆశీర్వాదం ఇచ్చి మీ అన్నదమ్ముల్ని పంపాలా, మీరు కూడా రావాలని చెప్పి మీకు ఆహ్వానం పలుకుతా ఉన్నాం. రైతన్నలు గుండెల మీద చెయ్యేసుకొని నిద్రపోయేటటువంటి పరిస్థితి కేసీఆర్ గారు సృష్టించారు. ఇవాళ కాళేశ్వరం ఎండబెట్టి లక్షలాది ఎకరాల పంటలు ఎండిపోయేటట్టు చేసినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ వారిని మోసం చేసిందని రైతన్నలందరూ కూడా గ్రహించారు. ఆ రైతన్నలందరూ కూడా పెద్ద ఎత్తున గులాబీ దండులాగా ఈ సభకు కదిలి రావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వారి కుట్రలన్నీ, వారి మోసాలన్నీ ఇక్కడ ఈ సభ ద్వారా ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి తెలంగాణలో ఉండేటటువంటి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా కదలి కలిసి రావాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం.